దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరు బాగున్నారు కదూ! మేము గూడా బాగున్నాము. దేవుని కృప ద్వారా. మీరు బావుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ వాక్యము దావీదు మహారాజు రాసిన కీర్తన భాగంలో నుంచి మరి 123వ కీర్తన 1వ వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు భక్తుడు. అంటే ఆయన తట్టు కన్నులెత్తటం చాలా ఆశీర్వాదకరం అనమాట. మన కనులు పరచబడాలి. మన కనులు అపవిత్రం ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుని తట్టు చూడాలి. ఆయన తట్టే తిరగాలన్నమాట. ఆయన వైపే చూడాలన్నమాట. ఎందుకు ఆకాశమందు దేవుడున్నాడు, భూమి పైన మరి భక్తులు నరులున్నారన్నమాట. ఈ భక్తుడి యొక్క ప్రార్థన ఆకాశమందున్న ఆసీనుడైన వాడు సర్వశక్తిమంతుడు ఆ క్రీస్తు ప్రభువు మరి తను వింటున్నాడు గనక మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూస్తూ ప్రార్థించాలి. ఆయన్నే వెతకాలన్నమాట. ఈ దావీదు మహాభక్తుడు అలాగనే వెతుక్కుంటూ తనని వెతికి పట్టుకొని మరి ఆయన ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం కూడా మరి మన కుటుంబాలు మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే దేవాది దేవుని యొక్క ఆయన కుడి చేతిలో మరి ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం మన తల మీదుగా మరి నింపబడాలంటే మనం బ్లెస్ చేయాలంటే మనము కూడా ఏం చేయాలంటే ఆయన తట్టు చూడాలి. ఆయన వైపు మరలాలి. ఆయన ఆయన వైపు చూస్తూ, ప్రార్థన చేస్తూ, కనిపెడుతూ, ఆయన వాగ్దానాలను చూడాలి. ఆయన వాక్యము మరి వెలుగైనది గనక ఆయన వాక్యాన్ని చదవాలన్నమాట. ఆయన వాక్యాన్ని చూడాలి. ఆయన వాగ్దానాలను పట్టుకోవాలి. దేవాది దేవుడు ఇది చూడండి, మత్తయి సువార్తలో చూసినట్టయితే 9వ అధ్యాయంలో అక్కడ ఒక గుడ్డివారు కనపడతా ఉంటారనమాట. చెవులు వినపడుతున్నాయి, నోరు మంచినే ఉంది, మాట్లాడగలుగుతున్నారు కానీ చూపు మాత్రం లేదు. వారు ఏం చెప్తున్నారంటే యేసుప్రభు నిజమైన దేవుడు, స్వస్థపరిచే దేవుడని మరి తనను ఒక మాట అడుగుతున్నారు. అయ్యా మా కన్నులు మీరు ముట్టండి, మమ్మల్ని బాగు చేయండి, నువ్వు స్వస్థపరిచే దేవుడు వాటగా అన్నప్పుడు నేను బాగు చేస్తా కానీ మీకు ఆ నమ్మకం ఉందా, మీరు చూపు పొందడం అడిగినప్పుడు అలాగ వారు మేము బాగుపడతామని మాకు విశ్వాసం ఉందయ్యా, మేము నమ్ముచున్నాం అన్నప్పుడు వారు అలాగా నమ్మారు గనక వారు కనిష్ఠుని వచ్చిందనమాట. వారు తను బాగు చేసిండనమాట యేసుప్రభు వారు. తనను వారి కనులను ముట్టి బాగు చేసిండు. అంటే వారి కనులు మరి గుడ్డివే కానీ వాళ్ళు దేవుని వైపు వారి మనసు మళ్ళింది. మనం కనులుండి కూడా దేవుని చూడలేకపోతున్నాం, దేవుని వాగ్దానం పట్టుకోలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాం అనమాట. నీ కనులు తేటగా ఉన్నప్పుడే, నీ కంటి చూపు మంచిగా ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దేవుని వాగ్దానాలు పట్టుకోవాలి, ఆయన తట్టు తిరగాలి. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట ఇదే అనమాట. ఇప్పుడు చూడండి, ఇంకొక మాటకొచ్చేసరికి మరి నయమాను కుష్ఠరోగి అనమాట. కుష్ఠరోగి దగ్గర ఒక చిన్న పని చేస్తూ ఉంటుందన్నమాట. ఆ చిన్నది ఏం చేస్తుందంటే తన కనుదృష్టి ఎక్కడ పడ్డదంటే నయమాను ఉన్న కుష్ఠరోగం వైపు, ఆ బాధ వైపు, ఆ సమస్య వైపు ఈ అమ్మాయి కనుష్టి పడ్డది. అంటే అది మంచిది. ఆ కనుష్టి మంచి చూపు అనమాట అది. ఎందుకంటే తనకు ఒక సువార్త ప్రకటించింది అనమాట. యేసుక్రీస్తు గురించి తెలియజేసింది. ఎలీషా భక్తుడి దగ్గరికి వెళ్ళండి, అక్కడ మరి మీ రోగం పోతుందని చెప్పినప్పుడు తను ఖచ్చితంగా మరి నమ్మి వెళ్ళిండనమాట. చిన్నదాని మాట కూడా విన్నాడనమాట. నువ్వు నీ కనులు పవిత్రమైనది, చిన్నదానివైనా పెద్దదానివైనా ఏ వయసుతో సంబంధం లేదు కానీ దేవునికి లోబడినప్పుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడనమాట. అట్టి ఆశీర్వాదాలు మేలులు పొందుకోవాలంటే నీ కన్నులు పరిశుద్ధపరచుకోవాలి. నీ కన్నుతోటి దేవుని చూడాలి, నీ కళ్ళతోటి దేవుని వెతకాలి, నీ కళ్ళతోటి దేవుని వాక్యాన్ని చదవాలి. అట్టి ఆశీర్వాదము మేలు మరి మీరు కూడా పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది కనుక ఇటు కొద్ది మాటలు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. దేవునికి కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.